ఇటీవల సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించారు. అందులో భాగంగా యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గురించి సోనియాతో ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించిన మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ని గెలిపించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన కంటోన్మెంట్లో ఆ పార్టీని 3వ స్థానానికి పరిమితం చేశారు. బీఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తానని శపథం చేసిన ఆయన తన కుమారుడు రోహిత్తో కలిసి అన్నంత పని చేశారు. బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానమైన మెదక్ పార్లమెంటు పరిధిలో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా ఆ పార్టీని 3వ స్థానానికి నెట్టేయగలిగారు. ఇక మెదక్ పార్లమెంట్ సీటులో స్వల్ప తేడాతో కాంగ్రెస్ ఓడిన ఓటు బ్యాంకును పెంచి తానేంటో తన సత్తా ఏంటో చాటుకున్నారు సీనియర్ మైనంపల్లి.